గత వీడియోలో మనం స్వరూప త్రిభుజాలు అంటే నిర్వచనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనకు ఇచ్చిన ఏవైనా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవునా కాదా అనే విషయం చిన్న అభ్యాస రూపంలో తెలుసుకుందాం. ప్రక్కన చూపిన చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా? ఇచ్చిన చిత్రం ఏమిటండి? ఇది మనకు ఇచ్చిన చిత్రం. ఈ చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయో కాదో మనం చెప్పాలి. సమాధానం: ముందుగా ఇచ్చిన చిత్రాన్ని తీసుకోండి. నేను ఈ దిశలో తీసుకుంటున్నాను సులభంగా అర్థం అవడం కోసం. ఎడమవైపుగా ఉంచాను ఆ చిత్రాన్ని. అయితే మీరు గమనించి చూస్తే ముందుగా ఇచ్చిన చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలని మనం గుర్తిద్దాం. ఏంటా రెండు త్రిభుజాలు? ఇది మొదటి త్రిభుజం ఏసీఈ. అదేవిధంగా మరొక త్రిభుజం ఏమవుతుంది? బీసీడి. ఇది రెండవ త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా మనం కనుక్కోవాలి. అయితే మరొక గుర్తు ఉంది చూడండి, బీడీ మీద ఏఈ మీద గ్రేటర్ దెన్ గుర్తు. ఇది ఏం చెప్తుందంటే బీసీడీలో ఉన్న బీడీ భుజము, ఏసీఈ త్రిభుజంలో ఉన్న ఏఈ భుజము రెండు సమాంతరమని చెప్తుంది. అందుకే ఆ గుర్తు పెట్టాం. అయితే ముందుకు వెళదాం. మీరు గమనించి చూస్తే బీసీడీ త్రిభుజంలోనూ అదేవిధంగా ఏసీఈ త్రిభుజంలోనూ ఉమ్మడిగా సి శీర్షం ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే రెండు త్రిభుజాల్లోనూ సి కోణం సమానమని అర్థం. ఎందుకంటే రెండు త్రిభుజాల్లోనూ సి వస్తుంది కాబట్టి. ఇలా రాయవచ్చా? యాంగిల్ ఏసీఈ ఈక్వల్ టు యాంగిల్ బీసీడీ. అంటే ఏసీఈ త్రిభుజంలో సి దగ్గర కోణము, బీసీడీ త్రిభుజంలో సి దగ్గర కోణము సమానం. అదేవిధంగా మీరు గమనించి చూడండి, బీడీఏఈ సమాంతర రేఖలు అయితే ఏసీ ఏమవుతుంది? తిర్యగ్రేఖ, అవునా? బీడీఏఈలు సమాంతర రేఖలు, వాటిని ఖండించే ఏసీ తిర్యగ్రేఖ. సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు సదృశ కోణాలు ఇలా ఏర్పడతాయి, మరియు ఆ సదృశ కోణాలు ఎల్లప్పుడూ సమానమే. సదృశ కోణాలు ఎక్కడ ఏర్పడతాయి? ఇలా ఒకవైపుగా ఉండే కోణాలను సదృశ కోణాలు అంటాం. అంటే ఏసీ ఏఈని ఖండించినప్పుడు ఏ దగ్గర ఏర్పడే కోణము పై భాగంలో, ఏసీ బీడీని ఖండించినప్పుడు బి దగ్గర ఏర్పడే కోణము పై భాగంలో, రెండింటిని సదృశ కోణాలు అంటారు. అవి ఎల్లప్పుడూ కూడా సమానమే. సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే సదృశ కోణాలు సమానం. దిగువ తరగతుల్లో మనం అది తెలుసుకొని ఉన్నాం. అయితే మీరు గమనించి చూడండి, బీసీడీ త్రిభుజంలోనూ ఏసీఈ త్రిభుజంలోనూ ఇప్పుడు రెండు కోణాలు సమానం అని తెలిసింది. అయితే ఏం చెప్పవచ్చు? స్వరూప త్రిభుజాల కోణము నియమం ప్రకారం ఏసీఈ త్రిభుజము బీసీడీ త్రిభుజము రెండు కూడా స్వరూప త్రిభుజాలే. అంటే ఇలా రాయవచ్చు. స్వరూప త్రిభుజాలని ఆ గుర్తుతో సూచిస్తాము. ట్రయాంగిల్ ఏసీఈ, ట్రయాంగిల్ బీసీడీ బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు ఇంగ్లీష్లో స్వరూప త్రిభుజాలని. అంటే మనకు ఇచ్చిన ప్రశ్నకు మనం సమాధానం చెప్పామా? ఆ రెండు స్వరూప త్రిభుజాలే. మరొక ప్రశ్న చూద్దాం. ప్రక్కన చూపిన చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా? ముందుగా ఇచ్చిన చిత్రం ఏమిటో చూడండి. ఇది చిత్రము. ఈ చిత్రంలో దాగి ఉన్న రెండు త్రిభుజాలను కనుక్కొని మనం అవి స్వరూప త్రిభుజాలా కాదా కూడా చెప్పాలి. చూడండి, ముందు ఇచ్చిన చిత్రం నుంచి రెండు త్రిభుజాలను వేరు చేద్దాం. ఇది మొదటి త్రిభుజం ఎక్స్టీఎస్ త్రిభుజం. అయితే ఇక్కడ ఎక్స్టీ భుజము 6 యూనిట్లుగా తీసుకోవచ్చు. ఎందుకని? ఎక్స్టీ భుజంలో ఇచ్చిన చిత్రంలో రెండు భుజాలు ఉన్నాయి. ఒకటి XY, మరొకటి YT. అవి రెండు కలిపి చూడండి. అవి రెండు 4 + 2 6 అవుతుంది. అదేవిధంగా XS మీరు చూసినట్లయితే XZ 3 యూనిట్లు, ZS 1 యూనిట్లు, మొత్తంగా కలిపి XS 4 యూనిట్లు అన్నమాట. ఇది ఒక త్రిభుజం. మరొక త్రిభుజం ఇది. ఏదది? XYZ. మీరు చూడండి, XY 2 యూనిట్లు ఉంది భుజము, అదేవిధంగా XZ 3 యూనిట్లు ఉంది భుజము. మరి ఈ XST అదేవిధంగా XYZ త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా చెప్పాలి అంటే మనకు తెలిసిన నియమాలు ఏంటవి? స్వరూప త్రిభుజాల కోణము నియమం కావచ్చు, లేదా స్వరూప త్రిభుజాల భుజము నియమం కావచ్చు, లేదా స్వరూప త్రిభుజాల భుజము నియమం. ఇటువంటి నియమాలను మనం పరిశీలించినట్లయితే సులభంగా ఇచ్చిన రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయో కాదో తెలుస్తుంది. మనకు రెండు త్రిభుజాల్లోనూ రెండు భుజాల పొడవులు ఇచ్చారు కాబట్టి మనం భుజము ఈ విధంగా ప్రయత్నించి చూద్దాం. అంటే ముందు భుజము, తర్వాత కోణము, మళ్ళీ భుజము. మీరు గమనించి చూడండి, XY భుజము 2 యూనిట్లు, XT భుజం 6 యూనిట్లు. అంటే XYతో పోల్చినప్పుడు XT భుజము 3 రెట్లు ఉంది, అవునా? లేదా
XYకి మనం XTకి నిష్పత్తి తీసుకుంటే 1/3గా కూడా చెప్పవచ్చు. అలా కాకుండా XZ, XS రెండింటినీ గమనించినట్లయితే XZతో పోల్చినప్పుడు XS 3 రెట్లు ఉందా? లేదు. అవునా? అది నిష్పత్తి రూపంలో కూడా మనం చెప్పవచ్చు. ఇలా చూడండి, XZ, XT రెండింటి నిష్పత్తి తీసుకున్నాను నేను. XYది XTది తీసుకోలే, XZ తీసుకున్నాను. అప్పుడేమవుతుంది? XZ 3 యూనిట్లు, XT 6 యూనిట్లు. తద్వారా 3/6 అంటే 1/2. అదేవిధంగా మీరు గమనించి చూస్తే రెండు త్రిభుజాల్లోనూ X శీర్షం ఉమ్మడిగా ఉంది కదా, కాబట్టి రెండు త్రిభుజాల్లోనూ X దగ్గర కోణం సమానమే. తరువాత ఇప్పుడు చూడండి, XY అంటే రెండవ త్రిభుజంలో XY, మొదటి త్రిభుజంలోని XS రెండిటి నిష్పత్తి చూడండి, 2/4 కదా, ఇది 1/2. మీరు గమనించి చూస్తే రెండు భుజాలు అంటే XZ/XT అదేవిధంగా XY/XS రెండు త్రిభుజాలలో రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి మరియు కోణం సమానంగా ఉంది. మరి ఏ నియమం చెప్పవచ్చు మనం? చూస్తే XZ ఇక్కడ ఏముందండి, అక్కడ XZ ఉంటే ఇక్కడ XT ఉంది. అదేవిధంగా X దగ్గర రెండు కోణం సమానం, ఇక్కడ XY భుజము XS భుజము ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. స్వరూప త్రిభుజాల భుజము కోణము భుజము నియమం ప్రకారం XYZ అదేవిధంగా XST ఆ వరుస క్రమం చాలా ముఖ్యం. XYZ అదేవిధంగా XST త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. ఇలా Xకు అనుగుణంగా X, Yకు అనుగుణంగా S, Zకు అనుగుణంగా T ఉన్నట్లుగా తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అవి స్వరూప త్రిభుజాలు. అంతేకాని XYZ XTSకి స్వరూప త్రిభుజం కాదు, XYZ XSTకి మాత్రమే స్వరూప త్రిభుజం. మరొక ప్రశ్న, ప్రక్కన చూపిన చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా? ఇది మనకిచ్చిన చిత్రం. ఈ చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలని మనం గుర్తించి స్వరూప త్రిభుజాలు అవుతాయో కాదో తెలుసుకుందాం. సమాధానం, ముందుగా ఇచ్చిన చిత్రం నుంచి రెండు త్రిభుజాలను వేరు చేద్దాం. ACD మొదటి త్రిభుజం, ఇక్కడ ఇది ఒక లంబకోణ త్రిభుజం D దగ్గర. అదేవిధంగా BCD మరొక త్రిభుజం. మీరు గమనించి చూస్తే ఇవి మనకిచ్చిన రెండు త్రిభుజాలు. రెండింటిలోనూ ఉమ్మడిగా ఏముందండి? C దగ్గర కోణం. అవునా? రెండు త్రిభుజాలు ఒకే కోణం C దగ్గర చేస్తుంది కాబట్టి యాంగిల్ ACD ఈక్వల్ టు యాంగిల్ BCD అంటే రెండు త్రిభుజాలను కోణం సమానమే. అదేవిధంగా రెండు త్రిభుజాలలోనూ CD భుజము సమానంగా ఉంది అంటే ఒకే నిష్పత్తి 1:1 అంటాం ఉంది. అవునా? అంతకు మించి ఏ సమాచారము మనకు అందుబాటులో లేదు. కేవలం ఒక కోణము ఒక భుజానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది, మరే సమాచారము అందుబాటులో లేదు. మరి అంతకుమించి కేవలం ఒక భుజము ఒక కోణంతో మనం స్వరూప త్రిభుజాల గురించి ఇటువంటి వ్యాఖ్య చేయలేము, అంటే ఏ కామెంటు చేయలేము. కాబట్టి ACD త్రిభుజం మరియు BCD త్రిభుజం స్వరూప త్రిభుజాలు అని చెప్పలేం. తరువాత ప్రశ్న, ప్రక్కన చూపిన చిత్రంలో ఉన్న రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా? చూడండి, ఇవి రెండు త్రిభుజాలు. మరి ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయో లేదో మనం చెప్పవలసి ఉంటుంది. సమాధానం, ముందుగా ఇచ్చిన రెండు త్రిభుజాలను తీసుకుందాం. ఇలా మీరు గమనించి చూస్తే ఈ రెండు త్రిభుజాలకు ప్రతి త్రిభుజంలో ఉన్న మూడు భుజాల కొలతలు ఇచ్చారు. కాబట్టి మనం ఏ నియమంతో ఈ స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా అనే వ్యాఖ్య చేయవచ్చు? భుజము 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 నియమంతో చేయవచ్చు, ఎందుకంటే మూడు భుజాలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి. మనం ఏం చేద్దామంటే ఈ కనిష్టంగా ఉన్న భుజాల నిష్పత్తి తీసుకుందాం. కనిష్టంగా ఉన్న భుజాల నిష్పత్తి ఇలా ఉంది. మొదటి త్రిభుజంలో కనిష్ట భుజము TS, రెండవ త్రిభుజంలో కనిష్ట భుజము XY. మొదటి త్రిభుజంలో కనిష్ట భుజం పొడవు 3, రెండవ త్రిభుజంలో కనిష్ట భుజం పొడవు 9√3. మరి కొట్టివేత పోగా ఎంత మిగులుతుందంటే ఆ నిష్పత్తి 1/3√3 అని చెప్పవచ్చు. అదేవిధంగా తరువాత కనిష్టం కన్నా కొంచెం ఎక్కువ దానిపైన ఉన్న భుజం తీసుకుందాం. ఏంటది? మొదటి త్రిభుజంలో 3√3, అదేవిధంగా రెండవ త్రిభుజంలో 27. ఆ నిష్పత్తి తీసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. 3√3/27 కాస్త √3/9. దాన్ని విశదీకరించి రాసినప్పుడు √3/3 × 3 అంతిమంగా 1/3√3. చివరగా మూడవ భుజం UT/XZ.
అవునా? యూటీ ఎంత 6, ఎక్స్జెడ్ ఎంత 18√3. ఆ నిష్పత్తి కూడా తీసుకుంటే 1/3√3. మీరు గమనించి చూడండి, 3 భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. అవునా? కాబట్టి ఏ నియమం ప్రకారం ఇవి స్వరూప త్రిభుజాలు అవుతాయి? స్వరూప త్రిభుజాల భుజము 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 నియమం ప్రకారం టీఎస్యు, ట్రయాంగిల్ XYZ. అవునా? అదే వరుస క్రమం ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించి చూసుకోండి. అవి రెండు కూడా స్వరూప త్రిభుజాలే. క్రింద చూపిన చిత్రంలో ఉన్న 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా? చూడండి, ఇది మనకి ఇచ్చిన 2 త్రిభుజాలు. ఈ 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలా కాదా మనం చెప్పాలి. సమాధానం చూడండి, ఇచ్చిన 2 త్రిభుజాలని చూడండి, గమనించి చూడండి. మీరు ఇక్కడ గమనించి చూస్తే మొదటి త్రిభుజమైన KML, రెండవ త్రిభుజములైన ONP దగ్గర, రెండింటి దగ్గర M దగ్గర ఎంత కోణం ఉందో N దగ్గర కూడా అంతే కోణం ఉంది. ఎందుకంటే ఒకే రంగులో ఇచ్చారు మనకు, తెలుపు రంగులో. దాని అర్థం ఏమిటంటే ఆ రెండింటి దగ్గర ఒకే కోణం అని. కానీ KMLతో పోల్చినప్పుడు OMP కొంచెం ఆకారం పెద్దగా ఉంది కదా, అంటే కొలతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చూడండి, ఈ 2 కోణాలు సమానమని మనం చెప్పుకున్నాం. అయితే MKNO ఒకే రకంగా ఉన్న భుజం కదా, ఆ రెండింటి నిష్పత్తి ఎలా ఉంది? MKతో పోల్చినప్పుడు NO 2 రెట్లు ఉంది. ఎందుకంటే ఇక్కడ 4, అక్కడ 8, 4 × 2 8. మరి మొదటి త్రిభుజంలో మనకి ఏమిచ్చారు? కోణానికి ఎదురుగా ఉన్న KL భుజం పొడవు ఇచ్చారు. కానీ రెండవ త్రిభుజంలో భుజానికి పక్కగా ఉన్న NP భుజం పొడవు ఇచ్చారు. మరి మనకు ఉపయోగపడుతుందా? మనం చెప్పగలమా దాంతో? ఇలా ఒక త్రిభుజంలోనూ ఎదురుగా ఉన్న భుజం ఇచ్చారు, మరొక త్రిభుజంలోనూ పక్కగా ఉన్న భుజం ఇచ్చారు. కాబట్టి మనం ఎటువంటి వ్యాఖ్య చేయలేము. ఎందుకని? ఇక్కడ కేవలం ఒక కోణం గురించి మాత్రమే తెలుసు. మనం భుజాల నిష్పత్తులు చెప్పడానికి మనకు అన్ని భుజాల పొడవులు అందుబాటులో లేవు. తద్వారా KML త్రిభుజం మరియు ONP త్రిభుజం స్వరూప త్రిభుజాలు అని చెప్పలేము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప త్రిభుజాల గురించి ఒక అభ్యాసం. అంటే ఇచ్చిన 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా అనే విషయాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా అభ్యాసం చేశాం.